తులారాశి వాళ్ళు ఈ వీడియోను యాదృచ్ఛికంగా ఓపెన్ చేయలేదు. ఇది మీకు వచ్చిన ఒక సంకేతం, ఒక పిలుపు, ఒక హెచ్చరిక కూడా కావచ్చు. మే 2, 3, 4, 5 ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ తేదీలు కావు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఆర్తో ప్రారంభం అవుతుంది. అతను లేదా ఆమె వచ్చిన తర్వాత మీరు ఉన్న జీవితం, మీకు తెలిసిన రియాలిటీ పూర్తిగా మారిపోతుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు, ఆలస్యాలు, బాధలు అన్నీ ఒక్కొక్కటిగా ముగిసే దశలోకి వచ్చాయి. కానీ జాగ్రత్త, ఈ మార్పు అందరికీ రాదు. ఈ వీడియో చూస్తున్న కొందరికే ఇది వర్తిస్తుంది. మీరు ఆ కొద్ది మందిలో ఒకరైతే మీరు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు గ్రహాలు ఒక అరుదైన స్థితిలో ఉన్నాయి. శని మీ కర్మను తిరిగి రాస్తున్నాడు. బుధుడు మీ నిర్ణయాలను మార్చబోతున్నాడు. చంద్రుడు మీకు ధనయోగాన్ని తెస్తున్నాడు. కుజుడు మీలోని ధైర్యాన్ని రగిలిస్తున్నాడు. ఇది కేవలం జ్యోతిష్యం కాదండి, ఇది మీ జీవితానికి వచ్చిన టర్నింగ్ పాయింట్ సిగ్నల్. మీరు ఈ వీడియోని మధ్యలో ఆపితే మీరు ఒక ముఖ్యమైన సంకేతాన్ని మిస్ అవుతారు. అందుకే ఒక్కసారి ఒంటరిగా పూర్తిగా దృష్టితో వినండి. ఎందుకంటే మీ విధి ఈ 4 రోజుల్లో మీ ముందు కొత్త దారిని తెరవబోతుంది. తులారాశి వారికి మే 2 శనివారం రోజు సాధారణ రోజు కాదు. ఇది మీ జీవితాన్ని మెల్లగా మార్చే ఒక కీలక ప్రారంభం. ఈ రోజు మీ రాశి అధిపతి అయిన శుక్రగ్రహం తన ప్రభావాన్ని బలంగా చూపబోతుంది. శుక్రుడు అనగా ప్రేమ, సంబంధాలు, సౌందర్యం, సౌభాగ్యం ఇవన్నిటికీ సంకేతం. ఈ ప్రభావం వల్ల మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశం జరగబోతుంది. ఈ వ్యక్తి సాధారణంగా రాడు. ఇది ఒక దైవ సంకేతంగా, ఒక విధి నిర్ణయంగా మీ ముందుకు వస్తాడు. ముఖ్యంగా ఈ వ్యక్తి పేరు 6 అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, గ్రహస్థితులు సూచిస్తున్న స్పష్టమైన సంకేతం. ఈ 6 వ్యక్తి ఎవరు? మీకు ఇప్పటి వరకు పరిచయం లేని కొత్త వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలం తర్వాత మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వచ్చే ఒక పాత వ్యక్తి కూడా కావచ్చు. కానీ ముఖ్యంగా ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పటి వరకు చూసిన పరిస్థితులు మెల్లగా మారడం మొదలవుతాయి. మీరు అనుకున్నట్టు జరగని విషయాలు, అడ్డంకులు, అపార్థాలు ఇవన్నీ క్రమంగా క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలకు ఈ వ్యక్తి ద్వారా పరిష్కారాలు కనిపించబోతున్నాయి. మే 2 శనివారం రోజు శని గ్రహం కూడా తన కర్మ ఫలితాలను మీకు అందించే స్థితిలో ఉంటుంది. అంటే మీరు గతంలో చేసిన మంచి పనులు, సహాయం, నిజాయితీ ఇవన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలో మీ ముందుకు వస్తాయి. ఈ 6 వ్యక్తి రావడం కూడా అదే కర్మ ఫలితం ఒక భాగం. మీరు ఎప్పుడో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఈ వ్యక్తి రూపంలో మీకు తిరిగి వస్తుంది. ఇది సాధారణ కలయిక కాదు, ఇది ఒక విధి కలయిక. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఒక చిన్న సంఘటన ద్వారా రావచ్చు. అది ఒక కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం లేదా ఒక అనుకోని కలయిక రూపంలో ఉండవచ్చు. మీరు ఈ సంకేతాన్ని గుర్తించాలి. చాలా మంది ఈ అవకాశం వచ్చినప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోరు, కానీ మీరు అలా చేయకండి. ఎందుకంటే ఈ ఒక్క వ్యక్తి మీ జీవిత దశను మార్చే శక్తి కలిగి ఉన్నాడు. ఈ సంబంధాల విషయానికి వస్తే మీకు గతంలో ఉన్న అపార్థాలు, బ్రేకప్లు, దూరం ఇవి ఇప్పుడు మెల్లగా సరిచేయబడే సూచనలు ఉన్నాయి. 6 వ్యక్తి మీకు మానసికంగా సపోర్ట్ ఇవ్వవచ్చు, లేదా మీలో నమ్మకాన్ని తిరిగి పెంచవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి వీరే కావచ్చు. మీ హృదయంలో ఉన్న సందేహాలు, భయాలు ఇవన్నీ ఈ వ్యక్తి ద్వారా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా ఈ వ్యక్తి మీకు లాభం తీసుకురాగలడు. మీరు చేస్తున్న పని, బిజినెస్ లేదా ఉద్యోగంలో ఒక కొత్త అవకాశాన్ని చూపించవచ్చు. ఒక మంచి ఐడియా, ఒక మంచి కనెక్షన్ లేదా ఒక సహాయం ఈ వ్యక్తి ద్వారా మీకు రావచ్చు. ఇది చిన్నగా కనిపించినా దీని ప్రభావం చాలా పెద్దది అవుతుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు తగ్గే దిశగా మీరు ముందుకు వెళ్ళడం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒక్కటే, మీ మనసును ఓపెన్ గా ఉంచండి. కొత్త వ్యక్తులను అంగీకరించండి. మీరు ఎవరినైనా కలిసినప్పుడు ముఖ్యంగా 6 అక్షరంతో ప్రారంభమయ్యే పేరున్న వ్యక్తిని చూసినప్పుడు వెంటనే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. మీకు అర్థం కాని విధంగా మీ జీవితంలో మార్పులు తీసుకురాగలడు. మరో ముఖ్యమైన విషయం, ఈ వ్యక్తి మీకు ఒక పాఠం కూడా నేర్పవచ్చు. అది ప్రేమ, నమ్మకం, సహనం లేదా జీవితాన్ని చూసే విధానం గురించి కావచ్చు. మీరు ఇప్పటి వరకు అర్థం చేసుకొని విషయాలను ఈ వ్యక్తి ద్వారా మీరు తెలుసుకుంటారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. మీరు మరింత పాజిటివ్ గా, మరింత ధైర్యంగా మారుతారు. ఈ మొత్తం పరిణామం ఒక రోజులో పూర్తవదు, కానీ మే 2 నుంచి ప్రారంభమయ్యే ఈ మార్పు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు పెడుతుంది. మీరు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారు
వినియోగించుకుంటారో మీ భవిష్యత్ దానిపై ఆధారపడి ఉంటుంది. గ్రహాలు మీకు ఒక అవకాశం ఇస్తున్నాయి, దాన్ని మీరు గుర్తించాలి, అంగీకరించాలి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత అన్నీ మారిపోతాయి. తులారాశి వారికి మే 3 ఆదివారం రోజు ఒక సాధారణ రోజు కాదు. ఇది మీ జీవితంలో కీలకమైన మలుపు తిప్పే రోజు. ఈ రోజు ప్రధానంగా 2 గ్రహాల ప్రభావం మీపై గట్టిగా పనిచేయబోతుంది, శని గ్రహం మరియు బుధ గ్రహం. ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు మన జీవితంలో నిర్ణయాలు, కర్మ ఫలితాలు మరియు ఆలోచన విధానం పూర్తిగా మారే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తులారాశి వారికి ఈరోజు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ వచ్చే 6 నెలల భవిష్యత్తును ప్రభావితం చేయగలదు. శని గ్రహం అనేది కర్మాధిపతి. మీరు గతంలో చేసిన పనులు మంచివైనా చెడువైనా వాటికి ఫలితాలను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత నిజాయితీగా ఉన్నారో, ఎవరికి ఎలా సహాయం చేశారో అన్నిటికీ ఇప్పుడు రిటర్న్ వచ్చే సమయం. మే 3 రోజు మీరు గతంలో ఎదుర్కొన్న ఆలస్యం, అడ్డంకులు, నిరాశ అన్నీ ఒక్కసారి అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే శని మీకు ఒక స్పష్టతను ఇస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం ఈరోజు మీకు తెలుస్తుంది. ఇక బుధగ్రహం విషయానికి వస్తే ఇది కమ్యూనికేషన్, ఆలోచన మరియు నిర్ణయాల గ్రహం. ఈరోజు బుధుడు ప్రభావం వల్ల మీ మాటల్లో ఒక స్పష్టత, మీ ఆలోచనలలో ఒక చురుకుదనం కనిపిస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక బలం ఉంటుంది. మీరు చెప్పే మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, బిజినెస్ లేదా కుటుంబ విషయాల్లో మీరు మాట్లాడే విధానం చాలా కీలకం అవుతుంది. ఒక సరైన మాట, ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అది చిన్నదిగా కనిపించవచ్చు. ఒక కాల్ చెయ్యాలా వద్దా, ఒక వ్యక్తిని కలవాలా వద్దా, ఒక అవకాశం తీసుకోవాలా వద్దా. కానీ ఈ చిన్న నిర్ణయం వెనుక ఒక పెద్ద మార్పు దాగి ఉంటుంది. మీరు ధైర్యంగా, స్పష్టంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మీకు అనుకూలంగా మారుతుంది. అయితే మీరు సందేహపడితే, ఆలస్యం చేస్తే ఈ అవకాశాన్ని మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు ఒక కొత్త బాధ్యత లేదా ఒక కొత్త అవకాశం రావచ్చు. మీ సీనియర్స్ మీపై నమ్మకం పెంచుకునే పరిస్థితి వస్తుంది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. ఒక చిన్న నిర్ణయం, ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడం, ఒక కొత్త ఐడియా చెప్పడం, ఇవి మీ కెరీర్లో ఒక పెద్ద మలుపు తిప్పవచ్చు. బిజినెస్ చేస్తున్న వారికి ఈరోజు చాలా కీలకం. ఒక కొత్త డీల్, ఒక కొత్త కస్టమర్ లేదా ఒక కొత్త ప్లాన్ మీ ముందుకి రావచ్చు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం మీ బిజినెస్ గ్రోత్ను నిర్ణయిస్తుంది. బుధగ్రహం మీకు మంచి ఆలోచనలను ఇస్తుంది. శని గ్రహం వాటిని నిజం చేసే శక్తిని ఇస్తుంది. కాబట్టి మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా, ధైర్యంగా తీసుకోండి. వ్యక్తిగత జీవిత విషయంలో కూడా ఈరోజు చాలా ముఖ్యమైనది. మీకు ఎవరితోనైనా ఉన్న అపార్థం క్లియర్ చేసే అవకాశం రావచ్చు. మీరు మాట్లాడే విధానం వల్ల ఒక సంబంధం మళ్ళీ బలపడవచ్చు. మీరు ఇప్పటి వరకు చెప్పలేకపోయిన విషయాలను ఈరోజు చెప్పగలుగుతారు. బుధుడి ప్రభావం వల్ల మీ మాటల్లో నిజాయితీ ఉంటుంది. శని ప్రభావం వల్ల ఆ మాటలకు విలువ ఉంటుంది. ఈరోజు మీరు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం, మీకు వచ్చే కొన్ని ఆలోచనలు అకస్మాత్తుగా మీకు వస్తాయి. అవి యాదృచ్ఛికం కాదు, అవి గ్రహాల ప్రభావం వల్ల వచ్చే సంకేతాలు. మీరు వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఒక చిన్న ఐడియా కూడా మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. మీరు దానిపై చర్య తీసుకుంటే ఫలితం చాలా పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలో ఎమోషన్స్ను కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. శని గ్రహం మీకు క్రమశిక్షణ నేర్పుతుంది. బుధగ్రహం మీకు లాజిక్ ఇస్తుంది. కాబట్టి మీరు భావోద్వేగాలతో కాకుండా ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటే మీరు గెలుస్తారు. మీరు ఓపికగా, స్థిరంగా ఉండాలి. తొందరపడకండి, కానీ ఆలస్యం కూడా చేయకండి. ఈరోజు మీరు ఒక చిన్న సంకేతాన్ని కూడా గమనించవచ్చు. ఒక వ్యక్తి ద్వారా, ఒక మాట ద్వారా లేదా ఒక సంఘటన ద్వారా అది మీకు ఇప్పుడు నిర్ణయం తీసుకో అనే సూచన ఇస్తుంది. మీరు ఆ సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు దాన్ని మిస్ చేస్తే మళ్ళీ అవకాశం రావడానికి సమయం పడుతుంది. తులారాశి వారికి మే 4 సోమవారం రోజు ఆర్థిక పరంగా ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకొచ్చే రోజు. ఇది సాధారణంగా వచ్చే లాభాల గురించి కాదు, మీరు ఊహించని విధంగా అనుకోని మార్గాల్లో మీకు ధనం చేరే సూచనలు ఉన్న రోజు. ఈ రోజు చంద్రుడు మీ రాశికి అనుకూలంగా సంచరిస్తూ మీ భావోద్వేగాలు మరియు ఆర్థిక విషయాలను సమతుల్యం చేస్తాడు. తులారాశి స్వభావమే సమతుల్యం. అదే లక్షణం
ఈ రోజు మీకు లాభాలను ఆకర్షించే శక్తిగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా వచ్చిందో ఆ సమయం ఇప్పుడు ముగియబోతుంది. మీరు చేసిన కృషి, మీరు పెట్టిన శ్రమ, మీరు వదులుకోని పట్టుదల అన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలో మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు ఒక చిన్న సిగ్నల్ ను గమనిస్తారు. అది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం కావచ్చు. ఆ చిన్న విషయం వెనుక ఒక పెద్ద లాభం దాగి ఉంటుంది. పెండింగ్లో ఉన్న డబ్బులు, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న చెల్లింపులు ఇప్పుడు రావచ్చు. మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది, లేదా మీరు ఎప్పుడో చేసిన పెట్టుబడి ఇప్పుడు లాభం ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో రావచ్చు, లేదా చిన్న చిన్న మొత్తాలుగా మొదలై క్రమంగా పెరుగుతూ రావచ్చు. కానీ ముఖ్యంగా ఈ రోజు నుంచి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దిశగా మార్పు మొదలవుతుంది. చంద్రుడి ప్రభావం వల్ల మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కూడా చాలా కీలకం. ఈ రోజు మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఆగాలి, ఇవన్నీ మీకు సహజంగా అర్థమవుతాయి. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ మనసు ఒక సంకేతం ఇస్తుంది. మీరు ఆ సంకేతాన్ని గమనిస్తే మీరు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం చాలా తక్కువ. బిజినెస్ చేసేవారికి ఈరోజు ఒక గోల్డెన్ ఛాన్స్. ఒక కొత్త ఆర్డర్, ఒక కొత్త కస్టమర్ లేదా ఒక కొత్త డీల్ మీ ముందుకు రావచ్చు. మీరు గతంలో ప్రయత్నించినా కానీ సక్సెస్ కాలేని విషయాలు ఇప్పుడు సడన్గా పనిచేయడం ప్రారంభమవుతాయి. మీరు ఒక చిన్న మార్పు చేస్తే అది పెద్ద లాభంగా మారే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే ప్రతి చిన్న చర్య కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈరోజు మంచి సూచనలు ఉన్నాయి. ఒక బోనస్, ఒక ఇన్సెంటివ్ లేదా ఒక సడన్ ఫైనాన్షియల్ బెనిఫిట్ రావచ్చు. మీ పనిని గుర్తించేవారు మీకు ఒక అవకాశం ఇవ్వవచ్చు. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. ఒక చిన్న ప్రైజ్, ఒక చిన్న రివార్డ్ కూడా మీకు పెద్ద ప్రేరణగా మారుతుంది. ఇంటి వాతావరణం కూడా ఈరోజు చాలా పాజిటివ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. అది ఆర్థికంగా సంబంధించినదై ఉంటుంది. ఒక ప్రాపర్టీ విషయం, ఒక ఇన్వెస్ట్మెంట్ విషయం, లేదా కుటుంబ సభ్యుడి విజయానికి సంబంధించినదై ఉండవచ్చు. ఈ ఆనందం మీకు మరింత నమ్మకాన్ని ఇస్తుంది. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన జాగ్రత్త కూడా ఉంది. మీరు డబ్బు వచ్చిందని వెంటనే ఖర్చు చేయకండి. చంద్రుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనై అవసరం లేని ఖర్చులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. మీరు సేవ్ చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో మీకు ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది. ఈరోజు మీరు ఒక వ్యక్తిని కూడా కలవవచ్చు. ఆ వ్యక్తి మీకు ఒక ఆర్థిక సలహా ఇవ్వవచ్చు. అది ఒక చిన్న సలహా అయినా దాని వెనుక పెద్ద విలువ ఉంటుంది. మీరు దాన్ని ఫాలో అయితే మీరు మరింత లాభం పొందే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఒక సరైన వ్యక్తి ఇచ్చే ఒక చిన్న సూచన కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం, మీ ఆలోచన విధానం. ఈరోజు మీరు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ ఫలితాలు మరింత వేగంగా వస్తాయి. మీరు నాకు డబ్బు వస్తుంది, నేను సక్సెస్ అవుతాను అనే నమ్మకం పెట్టుకుంటే ఆ శక్తి మీ వైపు లాభాలను ఆకర్షిస్తుంది. ఇది కేవలం ఆలోచన కాదు, ఇది గ్రహాల ప్రభావంతో కలిసిన ఒక ఎనర్జీ. ఈరోజు మీరు ఒక చిన్న రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఒక పెట్టుబడి లేదా ఒక నిర్ణయం ఏదైనా కావచ్చు. మీరు ఆలోచించి ప్లాన్ చేసి తీసుకుంటే అది మీకు లాభం ఇస్తుంది. కానీ అజాగ్రత్తగా తీసుకుంటే చిన్న నష్టం కూడా కలగవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. తులారాశి వారికి మే 5 మంగళవారం రోజు ఒక అసాధారణమైన రోజు. ఇది మీ జీవితంలో దైవ సంకేతాలు స్పష్టంగా కనిపించే రోజు. చాలామంది జీవితంలో కొన్ని రోజులు మాత్రమే ఇలా ఉంటాయి. అవి సాధారణంగా కనిపించినా లోపల ఒక గొప్ప మార్పుకు ప్రారంభం అవుతాయి. ఈ రోజు మీపై కుజగ్రహ ప్రభావం బలంగా పనిచేస్తుంది. కుజుడు అంటే శక్తి, ధైర్యం, చర్య. ఈ 3 లక్షణాలు మీలో ఒక్కసారిగా పెరుగుతాయి. మీరు ఇప్పటి వరకు తీసుకోలేకపోయిన నిర్ణయాలను ఈ రోజు ధైర్యంగా తీసుకునే స్థితిలో ఉంటారు. కానీ ఇది కేవలం గ్రహ ప్రభావం మాత్రమే కాదు, ఇది ఒక దైవ సంకేతం కూడా. మీరు ఈ రోజు ఒక చిన్న సంకేతాన్ని గమనిస్తారు. అది ఒక కళ రూపంలో రావచ్చు, ఒక మాట రూపంలో రావచ్చు, ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, లేదా ఒక అనుకోని సంఘటన మీ ముందుకు రావచ్చు. చాలా మంది ఈ సంకేతాలను సాధారణంగా తీసుకుంటారు, కానీ మీరు అలా చేయకండి. ఎందుకంటే ఈ రోజు వచ్చే ప్రతి చిన్న సూచన వెనక ఒక పెద్ద అర్థం ఉంటుంది. మీకు ఉదయం లేవగానే ఒక ప్రత్యేకమైన భావన కలుగుతుంది, ఏదో మంచి జరగబోతుంది అన్న ఫీలింగ్. ఇది యాదృచ్ఛికం కాదు, అది మీకు ముందే వచ్చే సంకేతం. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కలుస్తారు, లేదా ఒక మాట చెబుతాడు. అది మీ మనసులో మిగిలిపోతుంది. అదే దైవం మీకు పంపే సందేశం. మీరు దాన్ని అర్థం
అర్థం చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రోజు మీకు చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఒక సమస్యకు పరిష్కారం కనిపించే అవకాశం ఉంది. అది ఒకే రోజు పూర్తి సాల్వ్ అవ్వకపోయినా దానికి మార్గం కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు ఇది ఎలా సాధ్యం అని అనుకున్న విషయాలు కూడా ఈ రోజు ఇది సాధ్యమే అనిపించేలా మారుతాయి. ఎందుకంటే మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. ఆ నమ్మకం మీకు దైవం ఇచ్చే బలం. కుజగ్రహ ప్రభావం వల్ల మీరు యాక్షన్ తీసుకునే స్థితిలో ఉంటారు. మీరు ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు వాయిదా వేసిన పనులను పూర్తి చేయాలని భావిస్తారు. ఇది చాలా మంచి సూచన. ఎందుకంటే దైవం మీకు మార్గం చూపినప్పుడు మీరు చర్య తీసుకుంటేనే ఫలితం వస్తుంది. మీరు కేవలం ఆలోచిస్తే సరిపోదు, మీరే చెయ్యాలి. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది మీ వ్యక్తిగత జీవితం, కెరియర్ లేదా ఆర్థిక పరిస్థితికి సంబంధించినదై ఉండవచ్చు. మీరు తీసుకునే ఆ నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త దారిని తెరుస్తుంది. మీరు కొంచెం భయపడవచ్చు, కానీ అదే సమయంలో మీలో ఒక ధైర్యం కూడా ఉంటుంది. అదే కుజ ప్రభావం. మీరు ఆ ధైర్యాన్ని వినియోగించుకుంటే మీ విజయానికి దగ్గరవుతారు. మరో ముఖ్యమైన విషయం, ఈ రోజు మీరు కొన్ని విషయాలను వదిలేయాల్సి వస్తుంది. పాత బాధలు, పాత అపార్థాలు, పాత భయాలు అన్నీ మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. మీరు ముందుకు వెళ్ళాలంటే వీటిని వదిలేయాలి. దైవ సంకేతం కూడా అదే చెబుతుంది. ఇప్పుడు కొత్తగా ప్రారంభించు. మీరు గతాన్ని పట్టుకొని ఉంటే మీరు భవిష్యత్తును చూడలేరు. కాబట్టి ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇకపై పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి. మీరు ఈరోజు ప్రకృతి దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఒక దేవాలయం, ఒక ప్రశాంతమైన ప్రదేశం లేదా ఒక ఒంటరి స్థలం. ఇది కూడా ఒక సంకేతమే. మీరు కొంత సమయం ఒంటరిగా గడిపితే మీలో ఉన్న ఆలోచనలు క్లియర్ అవుతాయి. మీరు ఏం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి అన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని సమాధానాలు బయటకు రావు, మనలోనే ఉంటాయి. ఈరోజు మీరు ఆ సమాధానాలను కనుగొనే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఒక మాట వింటారు. అది ఒక స్నేహితుడు చెప్పవచ్చు, ఒక పెద్దవాడు చెప్పవచ్చు, లేదా ఈ వీడియోలో వినవచ్చు. ఆ ఒక్క మాట మీ ఆలోచనలను మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు ఒక దారిలో ఆలోచిస్తే ఇప్పుడు మీరు మరో కోణంలో ఆలోచించడం ప్రారంభిస్తారు. అదే మార్పుకు ప్రారంభం. అయితే ఈరోజు మీరు ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలు ఆవేశంలో కాకుండా స్పష్టతతో ఉండాలి. కుజగ్రహం కొన్నిసార్లు తొందరపడే స్వభావాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు తొందరపడకుండా, ఆలస్యం కూడా చేయకుండా ముందుకు వెళ్ళాలి. మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రమే మీకు లాభం ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీపై పరమశివుని కృప పడుతుంది. ఈ సమయంలో మీరు లార్డ్ శివ ఆశీస్సులు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇది సాధారణం కాదు. ఇది మీ జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక మలుపు తిప్పే రోజు. పరమశివుడు అనగా వినాశనం కాదు, పునర్నిర్మాణం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, నిరాశ అన్నీ ముగియడానికి ఇది సరైన సమయం. శివుడు మీ జీవితంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి కొత్త మార్గాన్ని తెరుస్తాడు. మీరు గమనిస్తారు, ఇప్పటి వరకు మీకు అడ్డుగా ఉన్న పరిస్థితులు మెల్లగా తొలగిపోతున్నాయని. ఇది మీ శ్రమ వల్ల మాత్రమే కాదు, ఇది శివకృప వల్ల జరుగుతున్న మార్పు. ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను అనుభవిస్తారు. దేవాలయం వెళ్ళాలని, శివుణ్ణి ధ్యానం చేయాలని లేదా ఒక మంత్రం జపించాలనే భావన కలుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, శివుడు మిమ్మల్ని తన వైపు పిలుస్తున్న సంకేతం. మీరు ఆ పిలుపుని అంగీకరిస్తే మీరు ఒక అద్భుతమైన శాంతిని పొందగలుగుతారు. మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గిపోతుంది. మీరు స్పష్టంగా ఆలోచించగలుగుతారు. ఓం నమః శివాయ అనే మంత్రం ఈ సమయంలో మీకు అత్యంత శక్తివంతమైన సాధనం. మీరు ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ పరిస్థితులు కూడా మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. శని, కుజ, శుక్ర గ్రహాల వల్ల ఏర్పడిన కొన్ని దోషాలు కూడా ఈ జపం ద్వారా తగ్గే అవకాశం ఉంది. ఇది కేవలం విశ్వాసం కాదు, ఇది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు మీరు ఒక చిన్న అద్భుతాన్ని కూడా గమనించవచ్చు. అది ఒక సమస్య సడన్గా సాల్వ్ కావడం కావచ్చు, ఒక వ్యక్తి మీకు సహాయం చేయడం కావచ్చు, లేదా ఒక మంచి వార్త రావడం కావచ్చు. మీరు అనుకుంటారు ఇది ఎలా సాధ్యమైంది అని. అదే శివుని కృప. కొన్ని విషయాలు మన లాజిక్కు అర్థం కావు, అవి కేవలం అనుభవించాల్సిందే. మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఈరోజు ఒక శాంతి కనిపిస్తుంది. మీకు ఎవరితోనైనా ఉన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. మీరు మాట్లాడకుండా ఉన్న వారితో మళ్ళీ మాట్లాడే పరిస్థితి వస్తుంది. శివుడు అనగా సమతుల్యం. అదే తులారాశి లక్షణం కూడా. కాబట్టి ఈరోజు మీరు సంబంధాలను మళ్ళీ సరిచేసుకునే అవకాశం పొందగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా శివకృప మీకు సహాయం చేస్తుంది. మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు మెల్లగా తగ్గిపోతాయి. మీరు ఒక కొత్త మార్గాన్ని కనుగొంటారు. డబ్బు సంపాదించే
ఒక కొత్త అవకాశం లేదా ఒక కొత్త ఆలోచన, మీరు ఇప్పటి వరకు చూడని ఒక కొత్త దారి ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. మీరు దాన్ని గుర్తించి దానిపై పని చేస్తే మీరు స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం, నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయండి. అది సాధ్యం కాకపోతే కనీసం మీరు ఇంట్లోనే శివుని ధ్యానం చేయండి, ఒక దీపం వెలిగించండి, ఒక పువ్వు సమర్పించండి. మీ మనసులోని కోరికలను శివుడికి చెప్పండి. మీరు నిజాయితీగా ప్రార్థిస్తే మీకు ఒక మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ఇంకా మీరు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేస్తేనే మరికొంతమందికి, ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలండి.